మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యిర్మీయా 1వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము, భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. చదివిన వాక్య భాగంలో చివరి భాగాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. యిర్మీయాతో ప్రభు చెప్తున్నారు, యిర్మీయా, నీవు నా కొరకు సాక్షిగా నిలబడ్డానికి ఏర్పరచబడ్డావు, నువ్వు రక్షించబడ్డావు. నీ మట్టుకు నువ్వు రక్షించబడి ఉండటం మట్టుకు కాదు గాని నీవు అనేకులను రక్షించడానికి నీవు నా పాత్రగా నేను నిన్ను అభిషేకించాను, నీలో నా ఆత్మనుంచాను, నీ చుట్టూ నేను ఆవరించి ఉన్నాను. నువ్వు దేనికి భయపడకు. నువ్వు నన్ను నమ్ముకున్న తర్వాత అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, శోధనలు, వ్యతిరేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురు రావచ్చు. అయినా నువ్వు దేనికి భయపడొద్దు. ఒకవేళ నువ్వు వాటికి భయపడితే గుర్తుపెట్టుకో, అది భయపెట్టదు కానీ నేనే నువ్వు భయపడేట్టు చేస్తాను. కాబట్టి మనము ధైర్యంగా ఉండాలి. భయము అనేది మనిషిలో రాకపోతే వారిలో ధైర్యం కలుగుతుందని వాక్య భాగం మనకు సెలవిస్తుంది. యోబు అంటాడు, నేను దేని గురించి భయపడ్డానో, ఏది రాకూడదని అనుకున్నానో, ఏది వచ్చిద్ది అని అనుకుంటూ సందేహిస్తూ ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉన్నాను, భయపడుతూ ఉన్నాను, అది నా మీదకు వచ్చింది అని యోబు అంటారు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చిన వారు, దేవుని రక్తంలో కడగబడిన వారు, అభిషేకించబడిన వారు, ఆత్మచేత నింపబడిన వారు, దేవుని కొరకు సాక్షిగా జీవిస్తానని ముందు అడుగు వేసిన వారు దేనికి భయపడకూడదు. భయపడుకు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనం పలుమార్లు చూస్తాం. కొన్ని వందల సార్లు మనం చూస్తాం. అది 365 సార్లు అని కాదు, 200 సార్లు అని కాదు, లేదంటే 30 సార్లు అని కాదు, కానీ కొన్ని వందల సార్లు, ఇంచుమించుగా 700-800 సార్లు మనం చూస్తాం. కాబట్టి భయపడుకు అనేటువంటి మాట క్రైస్తవునికి చాలా ముఖ్యమైనది. ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. సౌలు అనేటువంటి ఒక బెన్యామీను గోత్రికుడు ఉన్నాడు. అతని మీద దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. సేమ్ యిర్మీయాతో ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో సౌలు మీద కూడా అదే ప్రణాళిక, ఇంకా ఎక్కువ ప్రణాళిక, లేదంటే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక. ఏదైనప్పటికీ ఆయన చిత్తంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రతి వ్యక్తి మీద దేవుడికి ప్రణాళిక ఉంటుంది. అది అందరి మీద, క్రీస్తును అంగీకరించినా అంగీకరించకపోయినా అందరి మీద ప్రణాళిక ఉంటుంది. అయితే ఆ ప్రణాళిక ఎప్పుడు నెరవేర్చబడుద్ది అంటే క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు. జలపాతం పడుతూ ఉంటుంది కొండ మీద నుంచి. ఆ జలపాతం పారుతూ ఉండగా స్నానం చేయాలనే కోరిక, లేదా తడవాలి అనేటువంటి కోరిక అందరికీ ఉండుండొచ్చు. కానీ ఎవరు ఆ జలపాతం తడుస్తారు, ఎవరు స్నానం చేయగలరు అంటే ఆ జలపాతం కిందకు వెళ్ళిన వారు మాత్రమే. కాబట్టి దేవుడి ప్రణాళిక అందరి మీద ఉంది. కానీ ఎవరైతే క్రీస్తు చేతి కిందకి, ఆయన హస్తపు నీడలోకి, ఆయన కౌగిలిలోకి, ఆయన ప్రణాళికలోకి వస్తారో అప్పుడు ఆ ప్రణాళిక నెరవేర్చబడుతుంది. అది ఎవరైనా. ఉగ్రవాదుల మీద ఆయన ప్రణాళిక ఉంటుంది, మతోన్మాదుల మీద ప్రణాళిక ఉంటుంది, నామకార్థపు క్రైస్తవుల మీద ప్రణాళిక ఉంటుంది, రక్షించబడదాము, క్రీస్తును అంగీకరిస్తాం అనేటువంటి సందిగ్ధంలో ఉన్నవారి మీద ప్రణాళిక ఉంటుంది. అందరి మీద, అది భారతీయుడి మీదైనా, అమెరికా అయినా, నార్త్ కొరియా అయినా, పాకిస్తాన్ అయినా, ఎవరి మీదైనా సరే ప్రతి వారి మీద ఆయన ప్రణాళిక ఉంటుంది. ఇక్కడ సౌలు మీద దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. సౌలుని దేవుడు రాజుగా చేయాలని నిర్ణయించాడు. ఇజ్రాయేలు జనాంగములన్నిటి మీద, 12 గోత్రముల మీద రాజుగా చేయాలని దేవుడు నిర్ణయించి సమూయేలు ప్రవక్తకి చెప్పాడు, నీవు సౌలుని రాజుగా అభిషేకించు. ఈ విషయాన్ని మనం 1 సమూయేలు గ్రంథము 12-13 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఒక్క అధ్యాయంలోనే సౌలు అభిషేకించబడ్డము, ఒక్క అధ్యాయంలోనే సౌలు దేవునికి ఆయాస్కరంగా ప్రవర్తించి దేవుని చేత తృణీకరించబడ్డం జరుగుద్ది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే 13వ అధ్యాయం మనం ఒకసారి చూసినట్లయితే, సౌలును దేవుడు రాజుగా చేద్దాం అనుకున్నాడు. ఆ మాట సమూయేలు ద్వారా తెలియజేశాడు. సౌలుకి దేవుడు అభిషేకం ఇచ్చాడు. ఇదంతా బాగుంది. ఫిలిస్తీయులు వారి మీదకి యుద్ధం చేద్దామని బయలుదేరుతుంటే, అనగా శత్రు దేశస్తులు వారి మీదకి యుద్ధం చేయాలని బయలుదేరుతుంటే ఈ విషయం సౌలుకు వినబడింది. వినబడి, నేను ఇజ్రాయేలుకు రాజు కాబోతున్న వాడని నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు శత్రువులు నా దేశాన్ని ముట్టడం ఏంటి? నన్ను దేవుడు అభిషేకించాడు. నా దేశంలో నా జనుల మీద ఏ శత్రువు కన్ను వేయకూడదు, ఎవరు నా జనులను పట్టుకోకూడదు అని అనుకుని సైన్యమును తీసుకొని సౌలు ఫిలిస్తీన్ దండును హతము చేసి ఈ గొప్ప విజయాన్ని ఇజ్రాయేలీలకి తీసుకొచ్చాడు. ఈ విషయం జరుగుతూ ఉండగా మనం 13వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాదు దేశమునకు గిలాదునకును వెళ్లిపోయిరి. కానీ సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతని వెంబడించరి. సౌలు చేసినటువంటి ఆ యొక్క పరాక్రమ క్రియను బట్టి
కొందరు ముందు వెళ్ళారు, కొందరు భయపడుతూ ఉన్నారు. జనులందరూ ఒక విషయం చూసినట్టయితే జనులందరూ భయపడుతూ ఉన్నారు. అమ్మో, సౌలు దేవుని చేత అభిషేకించబడినటువంటి రాజు, దేవుని ఆత్మ పొందుకున్నాడు, మన మీద రాజు, దేవుడు సరైన వారిని నిర్ణయించాడు. అతని ఎత్తు, అతని దేహదారుఢ్యము, అతని పరాక్రమం, అతని యొక్క మనో వికాసము చాలా ఉన్నతంగా ఉంది. దేవుడు మంచి రాజును నిర్ణయించాడని జనులు అతనికి భయపడడం ప్రారంభించారు. దేవుని చేత అభిషేకించబడిన వారికి జనులు భయపడతారనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. తర్వాత ఈ 13వ అధ్యాయం 7వ వచనం మనం చూసాం. ఇప్పుడు 8 నుంచి మనం చూసినట్టయితే సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తమ ఎద్దు నుండి చెదరిపోవటయు చూచి దహన బలులను సమాధ బలులను నా ఎద్దుకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలిని అర్పించాను. సమూయేలు ప్రవక్త ఏం చెప్పాడంటే సౌలుకి, నీవు గిల్గాలకు వెళ్ళు, నేను వస్తాను, నీవు అభిషేకించబడ్డావు, ఆత్మచేత నింపబడ్డావు, కానీ అందరి ముందు నేను ఒకసారి అనౌన్స్ చేస్తాను, నీ నిమిత్తం దహన బలులను దేవునికి అర్పిస్తాను, సమాధాన బలులను అర్పిస్తాను, ఎందుకంటే నేను యాజకుణ్ణి, నేను రాజుగా నియమించినప్పుడు నిన్ను గూర్చి సమాధాన బలులు దహన బలులు నేను అర్పించాలి, అది నా బాధ్యత అని సమూయేలు సౌలుకు చెప్పాడు. అట్టి విధంగానే సౌలు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని 7 దినాల తర్వాత నేను వస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. అయితే సౌలు మాత్రం యాజకుడు రాలేదు, ప్రవక్త రాలేదు, జనులు చాలాసేపు నుంచి నిలబడి ఉన్నారు, నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, వీరందరూ ఎంతసేపటికి సౌలు ఏమీ చేయట్లేదంటే అలాగే కూర్చొని ఉన్నాడు, మమ్మల్ని అందరిని అలాగే నిలబెట్టి ఉన్నాడు, ఎన్ని గంటలు మేము ఇంకా ఉండాలి అని ఆలోచిస్తూ కొంతమంది జనులు వెళ్ళిపోతా ఉన్నారు. మళ్ళీ వద్దాంలే, లేంటి ఇంకా మనకు సమయం లేదులే, లేంటికి నేను ఉండలేనులే అని వెళ్ళిపోతూ ఉంటే సౌలు దీని అన్ని బాగా అబ్జర్వ్ చేశాడు, బాగా చూశాడు, పసిగట్టాడు. జనులు వెళ్ళిపోతున్నారు, మరియు జనులు వెళ్ళిపోవడం మట్టు కాదు కానీ జనుల్లో అతను భయపడ్డాడు. ఈ విషయాన్ని మనం చూస్తాం. ఇలా సౌలు తనంత తానే సమాధాన బలులను దహన బలులను అర్పించేశాడు. అర్పించేసిన వెంటనే సమూయేలు ప్రవక్త వచ్చి, సౌలు నువ్వు ఎంత పని చేశావు, ఇది నీ పని కాదు, నీ పని కాని దాన్ని నువ్వు ఎలాగ నిర్వర్తించావు, ఇది నీ డ్యూటీ కాదు, నువ్వు రాజు మాత్రమే, నువ్వు యాజకుడు కావు, ప్రవక్తవు కావు, నీ పని పరిపాలించడం మట్టుకే, ప్రకటించడం నీ వంతు కాదు, ప్రవచించడం నీ వంతు కాదు, దహన బలులు అర్పించడం నీ వంతు కాదు, అర్పణను అర్పించడం నీ వంతు కాదు, ఇట్లాంటి కార్యాలను నువ్వు చేయడానికి ఎలాగ సాహసించావు సౌలు అని చెప్పి, నీవు దేవుని మనసును పలుమార్లు దుఃఖపరుస్తున్నావు గనక దేవుని చిత్తానుసారమైనటువంటి వేరొక వ్యక్తిని దేవుడు ఆల్రెడీ కనుగొన్నాడు, నీ సింహాసనం నిలబడదు అని చెప్పేశాడు సమూయేలు సౌలు. మరియు మనం 15వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్టయితే సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున, జనులు సౌలుకు భయపడుతుంటే సౌలు జనులకు భయపడుతున్నాడు. ప్రభు ఏం చెప్తున్నారు, నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడ్డావా, నువ్వు భయపడేలాగా ఇంకా ఎక్కువ భయాలు వస్తాయి నీకు, నేనే అది పుట్టిస్తాను, నువ్వు భయపడకుండా ధైర్యంగా నిలబడితే నిన్ను చూసి జనులు భయపడతారు. సౌలు 2 మార్లు దేవునికి ఆయాస్కరమైనటువంటి క్రియలు చేశాడు. ఒకటి దహన బలులు తనంతట తానే అర్పించాడు, రెండవది శత్రువుని హతము చేయి అమాలేకీయుల్ని అని చెప్పి యుద్ధానికి పంపిస్తే అందరినీ హతము చేయకుండా అక్కడ నచ్చిన వాటిని కోరిన వాటిని తెచ్చుకొని తన గుడారంలో పెట్టుకుని దేవునికి ఆయాస్కరంగా ప్రవర్తించి చివరికి తన సింహాసనం ఎంత మాత్రము నిలబడనివ్వకుండా మిగిలిపోయేలాగా సౌలు చేసుకున్నాడు. ప్రభువు అంటారు సమూయేలు ప్రవక్త ద్వారా, ఈ సింహాసనం ఎప్పటికీ నిలిచి ఉండాలని యెహోవా నిర్ణయించాడు, యెహోవా ఆలోచించాడు, కానీ యెహోవా ప్రణాళిక వేశాడు, కానీ నీవు దాన్ని కోల్పోయావు, నీ సింహాసనం నిలబడదు అనేటువంటి స్థానానికి సౌలు దిగజారిపోయాడు. కారణం సౌలు భయపడినందున. కనుక ప్రతి క్రైస్తవుడు ఈ వాక్యం అంటే నీతోని మీతోని ప్రభు సెలవిస్తున్నాడు, దేనికి భయపడక జడియక అలవక ధైర్యంగా నిలబడితే నీ చుట్టూ ఉన్నటువంటి సాతాను క్రియలు నిన్ను చూసి భయపడతాయి. దేవుడు ఎక్కడ భయపడలా. శరీర రీతిలో క్రీస్తు ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు దేవుడు దేనికి భయపడలా. ఆయన నిలబడితే సాతాను గడగడ వణికింది, పారిపోయింది, ఆయన ఎదుట నిలబడలేకపోయింది. కారణం ఏంటంటే ధైర్యం, అభిషేకం, దేవుని యొక్క చిత్తం, దేవుని ప్రణాళిక. ఈ కోణంలో మనం నిలబడినట్లయితే, దేవుని కొరకు ధైర్యంగా నిలబడినట్లయితే ఏదైనా సరే మనల్ని చూసి పారిపోతుంది, మనకు భయపడుతుంది. ఒకవేళ చుట్టూ ఉన్న వాటిని చూసి భయపడితే, అది మనిషి అయినా పాపమైనా దేనికైనా భయపడితే, ఇప్పుడు నేను దీనిలో పడిపోతానేమో, ఈ పాపంలో పడిపోతానేమో అని ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే గనక ప్రభు సెలవిస్తున్నారు, భయపడితే ఆ భయమే నీకు భయం కలుగజేస్తుంది కనుక నీవు ధైర్యంగా నిలబడలేవు. ధైర్యంగా నిలబడలేవు కనుక నీ కార్యాలు సఫలం కావు. నీ కార్యం సఫలం అవ్వాలంటే నువ్వు ధైర్యంగా నిలబడాలి, దేవుని యొక్క అభిషేకంతో ముందుకు అడుగు వేయాలి. అప్పుడు సాతాను క్రియలు, ఆయనకు ఆయాస్కరమైనటువంటి క్రియలు, పాపపు క్రియలు మొత్తం
భయపడి జడిసి వెనుకకు మరలుతాయి. అది ఎర్ర సముద్రమైన, యోర్ధనైనా, ఎరుకో అయినా, సింహమైన, శత్రువైన, రాజ్యాలు కూడగలుపుకొని వచ్చేటువంటి యుద్ధమైనా ఏదైనా సరే ఎదుట నిలబడలేదు. ధైర్యంతో నిలబడండి. దేవుని యొక్క కార్యాలను చవిచూడండి. ఈ నా దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. తలలు వచ్చి కళ్ళు మూసటిదే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కటాక్షంగా తండ్రి, నా ప్రభు వరకు కృపలో భద్రపరిచారు. వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీరు ఆశీర్వదించండి. భయపడకు. ఒకవేళ నువ్వు భయపడితే నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతును అని చెప్పావు ప్రభా. భయపడక ప్రతి ఒక్క బిడ్డ ధైర్యంగా నిలబట్టుకు సహాయం అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ధైర్యం కలుగుతుందని నువ్వు సెలవిస్తున్నావు. ఆ దినమున శిష్యులందరూ కూడా భయపడుతూనే ఉండగా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత వారందరికీ ధైర్యం కలుగు చేసావు గనుక ప్రతి వారికి మీరు ధైర్యం అనుగ్రహించండి. బలమైన శక్తిని దయచేయండి. ప్రతి అవసరం అక్కడిని తెచ్చని ఆశీర్వదించండి. నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టండి. అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్, ఆమేన్.